విద్య, కుటుంబ అవసరాలు, వైద్యం నిమిత్తం 5గురికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ బీసీటీ తరపున తిలక్ రోడ్డులోని సిటీ ఎమ్మెల్యే కార్యాలయంలో సుమారు 50,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తల అవసరాలను తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు, నాయకులు నడిపే పార్టీ అని, ఈ పార్టీ కార్యకర్తల పార్టీ అని అన్నారు. అందుకే నాయకులు, కార్యకర్తలు గుర్తించి తమ వద్దకు పంపిన వారికి ఇలా ఆర్థిక సహకారం అందిస్తూ వారికి గౌరవం దక్కేలా చూస్తున్నామన్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరంగా అనేకమైన అవకాశం ఉన్న పదవులన్నీ కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించే వారి పట్ల తమ, ఇతరుల పార్టీ అని తేడా లేకుండా తాను తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు కొందరిని బాధిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్య, వైద్యానికి, వారి యొక్క అవసరాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించిన వారికి ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది ప్రతి 15 రోజులకి. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు చే నడిపే పార్టీ. ఈ పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కోరుకునేది చాలా చిన్నవి. ఒకటి గౌరవం, ఒకటి స్పందించాలి. గౌరవం అంటే రాజకీయంగా తిరిగిన వారికి సరైన గుర్తింపు. స్పందన ఎలాగంటే వాళ్ళు తీసుకొచ్చిన సమస్యకి పరిష్కారం చూపించేది తర్వాత, ముందు పలకరింపు, స్పందించాలి. ఇవే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కోరుకునేది నాయకుడి దగ్గర నుంచి. ఈ రోజున ఈ నియోజకవర్గ పరంగా, రాజకీయ పరంగా అనేకమైన అవకాశం ఉన్న పదవులన్నీ కూడా కష్టపడిన వాళ్ళని గుర్తిస్తూ ప్రతి నాయకులు, కార్యకర్తలు ఏదైతే వారి యొక్క వార్డు పరిధిలో ఉన్న అది ఆర్థిక పరమైన సమస్య కానివ్వండి, ఇంకేదైనా కానీ తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ వారందరికీ కూడా నేను చేయగలిగేది సాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. అది ప్రతి 15 రోజులకు ఒకసారి. ఇది ఎందుకు చేస్తూ ఉన్నామంటే బాధ్యత. ఓటమి అనేది లేకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా మమ్మల్ని గౌరవిస్తున్న మా పార్టీ సభ్యులకి మేము చేయగలిగేది ఇదే. అదే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే కొనసాగిస్తూ ఉంటాం.